హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే 2 మీటర్స్ నెట్ ఫ్యాబ్రిక్, 2 మీటర్ సాటిన్ ఫ్యాబ్రిక్, 1/2 మీటర్ కాటన్ లైనింగ్ అయితే ఇచ్చి ఒక అంబ్రెల్లా టైప్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేయమన్నారండి. ఒక 18 ఇయర్స్ 17 ఇయర్స్ అమ్మాయికి అయితే ఈ క్లాత్తోని నేను అంబ్రెల్లా మోడల్ అయితే ఫ్రాక్ అయితే స్టిచ్ చేశానండి. ఇంత తక్కువ క్లాత్ వచ్చినప్పుడు అంబ్రెల్లా టైపు ఎలా అయితే స్టిచ్ చేసుకుంటే మీకు క్లాత్ బాగా కలిసి వస్తుందో నేనైతే ఈ వీడియోలో చెప్తానండి. అయితే ఫ్రంట్ ఓన్లీ బాడీ పార్ట్కి మాత్రమే కాటన్ లైనింగ్ యూజ్ చేస్తున్నాము. అయితే ఇలా కోన్ షేప్లోని ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి క్లాత్ అయితే బాగా అడ్జస్ట్ అవుతుందండి. ఇలా కోన్ షేప్లోని ఆ మూల ఈ మూల ఇలా క్లోజ్ చేసుకొని మనకి ఎంత లెంత్ అయితే కావాలో అంత లెంత్కి హైట్ చూసుకొని కట్ చేసుకుంటే రిమైనింగ్ పార్ట్ బాడీ పార్ట్కి హ్యాండ్కి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఫ్రాక్ అయితే ఈ విధంగా స్టిచ్ చేశాను. నాకు హ్యాండ్స్కి తప్ప ఎక్కడ అతుకులు పడలేదండి, అంతా సరిపోయింది. లెంత్ మొత్తం అన్నీ సరిపోయింది. నెక్ అయితే ఇలాగ దిల్ షేప్లో ఇచ్చాను. ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ అయితే రౌండ్ షేప్లో ఇచ్చాను. హ్యాండ్స్ అయితే ఇలా అంబ్రెల్లా మోడల్లోనే ఇచ్చానండి. హ్యాండ్స్కి ఒక్కదానికి మాత్రం కొంచెం జాయింట్ పడిందండి, అది కూడా నెట్ ఫ్యాబ్రిక్ వల్ల అసలు కనిపించట్లేదు. ఎప్పుడైనా నెట్ ఫ్యాబ్రిక్తో స్టిచ్ చేసినప్పుడు ఇలా హ్యాండ్స్ దగ్గర లోపలికి ఫోల్డ్ చేసుకొని కుట్టి హ్యాండ్స్ జాయింట్ చేస్తే చాలా బాగా ఫినిషింగ్ వస్తుందండి. మంచి ఫినిషింగ్తోని చాలా బాగా కనిపిస్తుంది. ఎప్పుడైనా మీరు ఇలా స్టిచ్ చేస్తే ఈ విధంగా స్టిచ్ చేసుకొని చూడండి. ఫ్రాక్ అయితే ఇలాగ రెడీ అయ్యింది. బ్యాక్ సైడ్ అయితే కట్టుకోవడానికి థ్రెడ్ కూడా ఇచ్చానండి, ఒకవేళ లూజ్ అనిపించినా కట్టుకుంటే బాగుంటుందని. కింద నెట్కి సాటిన్ క్లాత్కి కూడా పికో అయితే చేశాను. కస్టమర్ వేసుకున్న తర్వాత పిక్ కూడా నేను యాడ్ చేశానండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, ఇలా వచ్చింది ఫ్రాక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.